డోర్ వేస్తేనే అట్లా వైఫై పోతుంది కదా, కరెక్టే కదా అది. వాట్ ఈస్ ద అవుట్పుట్? ఎన్నిసార్లు ఎన్నిసార్లు వస్తుంది? హలో వరల్డ్ అని ఎన్నిసార్లు వస్తుంది? ఒకసారి వస్తుందా? లూప్ తో పక్కన పెట్టండి. ఈ కోడ్ కి అవుట్పుట్ ఏమొస్తుంది? ఒక్కసారి వస్తుంది, అవునా? నాకు ఈ ఎక్స్ట్రా మాటలంతా నచ్చవు, నిజంగా చెప్తున్నా. సినిమా డైలాగ్ ఇదేంది క్లాస్ కదా, సినిమా డైలాగ్ ఇక్కడ ఎందుకు చెప్తారు? ఎక్కడ వరకు సైలెంట్ గా ఉండాలంటే ఇంకా మీరు ఏదన్నా కూడా తీసుకోవాలనా? నేను మీలాగానే కదా, నేనేది ముసిందాన్ని అనుకుంటున్నారా ఎట్లా? నా ఏజ్ తెలిసి మీరు చచ్చిపోతారు నిజంగా. నాకు ఎందుకు అంత కోపం వస్తుందంటే అది కారణం. ఒకవేళ నేను కూడా పెళ్ళయి పెద్ద ఏజ్ అయింటే మీరు అనేవంతా నేను పట్టించుకునేదాన్ని కాదు. దేనికైనా లిమిట్ ఉంటది. లిమిట్ ని ఎప్పుడు క్రాస్ చేయకూడదు, విరక్తి వస్తుంది ఆ లిమిట్ క్రాస్ చేస్తే వాళ్ళ మీద. ఏ దానికైనా, తినడానికైనా, చదవడానికైనా, నిద్రపోవడానికైనా, ఫోన్ చూడడానికైనా దెర్ ఈస్ ఎ లిమిట్. దాన్ని ఎప్పుడు మనం క్రాస్ చేయకూడదు. ఓకేనా? ఇదే హలో వరల్డ్ నాకు 5 టైమ్స్ రావాలంటే ఏం చేయొచ్చు? జనరల్ గా అయితే ఇదే ప్రింటింగ్ స్టేట్మెంట్ ఒక 5 సార్లు రాయొచ్చు, అవునా? ఇదే ప్రింటింగ్ స్టేట్మెంట్ ఒక 5 సార్లు రాసేస్తే హలో వరల్డ్ ఎన్ని సార్లు కావాలంటే అన్ని సార్లు వస్తుంది. కానీ ఇది టైం వేస్ట్ లాగా లేదా? ఇప్పుడు 5 టైమ్స్ అంటే ఓకే వచ్చేస్తుంది, నాట్ ఏ ఇష్యూ. ఒకవేళ 100 టైమ్స్ కావాలి, 100 ప్రింటింగ్ స్టేట్మెంట్స్ రాస్తామా? రాయొచ్చు కానీ అది అదంతా చూడడానికి బాగుండదు, రీడబిలిటీ బాగుండదు. లైన్స్ ఎక్కువ ఉంటాయి కదా, లైన్స్ ఎక్కువ ఉంటాయి, టైం వేస్ట్, మెమొరీ వేస్ట్, అన్ని వేస్ట్. అట్లాంటి టైంలో మనం లూపింగ్ అనే కాన్సెప్ట్ యూజ్ చేస్తాం. లూప్స్ ఎన్ని టైప్స్? 3 టైప్స్. చెప్పండి. ఫర్ ఫస్ట్ వైల్ చూద్దాం. వైల్, డు వైల్, ఫర్. ఓకేనా? ఫర్ ఈచ్ కూడా ఉంది, అది ఇప్పుడు చెప్పాను, తర్వాత వేరే టాపిక్ లో చెప్తాను నేను ఆబ్జెక్ట్ వచ్చిన. ఓకేనా? ఫర్ ఈచ్ కూడా ఉంది, ఇప్పుడు చెప్పాను నేను, తర్వాత చెప్తా. వైల్ నేను ఇప్పుడు అవుట్పుట్ అడుగుతా, బాగా అబ్జర్వ్ చేసి చెప్పాలి. వాట్ ఈస్ ద అవుట్పుట్? ఎందుకు? సరే, ఇప్పుడు చెప్పండి. వాట్ ఈస్ ద అవుట్పుట్? బాగా అబ్జర్వ్ చేయండి, స్టార్టింగ్ లైన్ నుంచి స్టార్ట్ చేయండి, ఇంటి దగ్గర స్టార్ట్ చేయండి. ఐకి 1 అనే వాల్యూ ఇచ్చా, కండిషన్ చెక్ చేసుకోండి. ఎప్పటికైనా కండిషన్ ట్రూ అయితేనే బ్లాక్ లోకి ఎంటర్ అయ్యేది, అది బాగా గుర్తుపెట్టుకోండి. కండిషన్ ట్రూ అయితేనే బ్లాక్ లోకి ఎంటర్ అవుతుంది. హలో వరల్డ్ 5 టైమ్స్ అవుతుంది షూరా. ఒకవేళ కాకపోతే ఏమి ఇస్తారు మీరు? 1 టైం వస్తుంది. బాగా చూడండి.
బాగా చూడండి, నేను ఏం చేంజ్ అయ్యాను, దీనికి అవుట్పుట్ చెప్పండి, ఏం ఎందుకు రాదు. వన్ టైం అన్నావు కదా 5 hours, పక్కన వాళ్ళది నువ్వు చెప్పకూడదు కదా, నీది నువ్వే చెప్పాలి. అది చెప్పేది ఫస్ట్ నుంచి స్టార్ట్ చేసుకొని నీట్ గా చెక్ చేసుకోవాలి. ఇప్పుడు లూప్ అన్నాను కదా, ఇది ఇక్కడ ఇక్కడ 5 పెట్టినా ఇక్కడ 1 ఉంది, ఇంకా హలో వాళ్ళు 5 times వస్తుంది. అది కాదు, అది తొందర అవుతుంది. ఓకేనా, తొందరగా రాంగ్ ఆన్సర్ చెప్పడం కన్నా లేట్ గా కరెక్ట్ ఆన్సర్ చెప్పడం ఇంపార్టెంట్. వీళ్ళు దానికి సొల్యూషన్ కూడా చెప్పింటారు. 1 ఈజ్ నాట్ గ్రేటర్ దాన్ 5. అసలు కండిషనే ఫాల్స్. అంటే దాని అర్థం ఏంటి, అవుట్ ఆఫ్ ద బ్లాక్. బ్లాక్ బయట ఏముంది, ఏం లేదు. నథింగ్, ఏం రాదు. ఇప్పుడు చూడండి మరి, ఇప్పుడే చెప్పిన తొందరగా ఆన్సర్ రాంగ్ అవుతుంది, 1 టైం వస్తుంది. 1 టైం కన్ఫర్మ్, 1 టైం. వీళ్ళని చూద్దాం. నాకు రీజన్స్ వద్దు కానీ ఆన్సర్ చెప్పండి చాలు. నాకు రీజన్ వద్దు, దాని తర్వాత ఏం చేయాలి. 1 టైం షూర్ కదా. అవుతూనే ఉంది, అది అక్కడ కర్సర్ ఆన్ అయ్యి ఆఫ్ అవుతుంది, దాని అర్థం అవుతుందని ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఎన్ని రోజులు అవుతుంది అది, ఏమంటా ఏమంటా కమాండ్ ప్రాంప్ట్ మెమరీ స్పేస్ ఎంత ఉంటే అంత ఫిల్ అవుతాయి. ఎందుకు ఇన్ఫినిట్ వచ్చింది, ఇన్ఫినిట్ అయినా అది ఎందుకు ఇన్ఫినిట్ వచ్చింది. ఇప్పుడు లూప్ అంటే ఒకే యాక్షన్ రిపీటెడ్ అవ్వడం, కానీ ఏదో ఒక చోట అయితే స్టాప్ అవ్వాలా. అసలు ఇక్కడ స్టాప్ అవుతుందా, మీరు ఒక 1 crore టైం చెక్ చేసినా కూడా 1 ఈజ్ లెస్ దాన్ 5 కిందకు వస్తుంది. 1 లెస్ దాన్ 5 ట్రూ హలో వరల్డ్, మళ్ళీ పైకి 1 లెస్ దాన్ ట్రూ హలో వరల్డ్, మళ్ళీ పైకి 1 లెస్ దాన్ ట్రూ హలో వరల్డ్. ఇంకా అది చెక్ అవుతూనే ఉంటది, కండిషన్ ట్రూ హలో వరల్డ్. దీనికి సొల్యూషన్ ఏంటి, ఎక్కడ ఎక్కడ పెట్టాలి, +1 ఎక్కడ పెట్టాలి, ఇక్కడ i ప్లస్ ప్లస్. ఓకేనా, i ప్లస్ ప్లస్ చేస్తే ఏమవుతుంది మనకి, బాగా చూడండి. స్టార్టింగ్ 1 ఉందా, 1 లెస్ దాన్ 5 ట్రూ హలో వరల్డ్. i ప్లస్ ప్లస్ అంటే i ఏమవ్వడం, 2 అవ్వడం, అంతేనా. అంటే దాని అర్థం i ఇప్పుడు ఎంత అయింది, 2 అయింది, అవునా. 2 లెస్ దాన్, ఒకసారి పుష్ప 2 నిమిషాలు నీ కళ్ళ ముందర ఉంటాను. లేదు నేను పంపిస్తా. మీరు ఖచ్చితంగా పోండి, సరేనా. ఎందుకు పోరు, ఫీజు అడుగుతారా. ఆల్ ఆర్ కేసీఆర్ ఫైనాన్స్, ఎక్కడో తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ వాళ్ళే ఫాస్ట్ గా. అక్కడ మధ్యలో స్పెట్స్ అయినా పింకే. ఆమె దగ్గరికి ఎంత మంది వస్తుంటారు, మున్వార్ అని గుర్తు పెట్టుకుంటది ఏమన్నా. Yeah, that's all for today's class. Tomorrow ఇదే చూద్దాం ఇంకా కొంచెం, ఓకేనా. ఆల్మోస్ట్ అయిపోయింది 10:57. టుమారో ఫర్ లూప్, డూ వైల్, నెక్స్ట్ స్విచ్ కూడా ఆల్మోస్ట్ కవర్ చేస్తా, లేదంటే ఫర్ లూప్ మీద కొన్ని ప్రాబ్లమ్స్ చేద్దాం. ప్రాబ్లమ్స్ కాదు, ప్రోగ్రామ్స్.
ఓకేనా? కోడ్స్ అండ్ ఆల్ స్క్రీన్ షాట్స్ తీసుకోండి, నేను షేర్ చేయలేను మోస్ట్లీ. ఓకేనా? మీరే తీసుకోండి, మీరు స్క్రీన్ షాట్ తీయడమే ఈజీ. అటెండెన్స్ తీసుకున్నా ఆల్రెడీ, మీరు స్క్రీన్ షాట్ తీయడమే ఈజీ, ఎందుకంటే నాకు గుర్తుండదు, నేను చేయలేను. ఓకేనా?